హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ కబుర్లు. ఈరోజు మనం మామిడికాయతో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోండి. తరువాత పులిహోర చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్: వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 4 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి, మినపప్పు, పల్లీలు అండ్ మెయిన్ మామిడికాయ తురుము. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి శనగపప్పు అండ్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులోకి ఆవాలు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం నార్మల్గా వండుకునే ప్లెయిన్ రైస్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ముందు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము రైస్లోకి వేసుకోవాలి. తరువాత మనం చేసుకున్న పోపుని ఆ ప్లెయిన్ రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ పులిహోరని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి ప్రియ కబుర్లు. అండ్ అలాగే అక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగ్ అని కొడితే మా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి.